కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 33 డివిజన్ అభివృద్ధికి 3,52 లక్షల నిధులు కేటాయించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 33 డివిజన్ నేతాజీ నగర్ 3వ వీధిలో 14 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 33 డివిజన్ అభివృద్ధికి 3,52 లక్షల నిధులు కేటాయించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 33 డివిజన్ నేతాజీ నగర్ 3వ వీధిలో 14 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఏదైతే గత జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అనుమతిస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ప్రతి నిత్యం కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో అధికారులతో ఎక్కడికక్కడ స్థానిక డివిజన్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా ఈ వర్క్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 240 పనులు 238 పనులు పూర్తయినాయి. ఇంకొక 2 పనులు ఉన్నాయి. అవి కూడా ఒక వారం రోజుల్లో అవి కూడా పూర్తయిపోతాయి. అనుకున్న ప్రకారం 60 రోజుల లోపలే తిరిగి కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేతే ఒకే రోజు ఒకే టైంకి ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా విషయం పవన్ కళ్యాణ్ గారి యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో 33వ డివిజన్కి రోడ్లకు కానీ, రైళ్లకు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇతర పనులకి దాదాపు 3,52 లక్షల రూపాయలని కేటాయించాం. వాటన్నిటిలో మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ కూడా త్వరలో. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఒక పక్కన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అర్హులైన వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటుకి సంబంధించి కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఎన్హెచ్ఐ ఫ్లైఓవర్లు కానీ, ఇతర పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాబో 3 సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏమన్నా ప్రజలు ఇచ్చిన సలహా మేరకు, కూటమి నాయకులు ఇచ్చిన సలహా మేరకు ప్రతి డివిజన్లో కానీ, ప్రతి గ్రామంలో కూడా రాబో 3 సంవత్సరాల్లో తప్పకుండా వారు సూచన సలహాలు తీసుకుని అవి కూడా పూర్తి చేయడానికి